హిందూ సంఘాలు బీజేపీ అనుబంధ సంఘాలుగా మిగిలిపోవాల్సిన అవసరం ఏం లేదు. హిందువులకు సంబంధించిన అంశాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా పట్టించుకోని విధంగా వ్యవహరిస్తున్న వాటి మీద పోరాడక్కర్లేదు. నిలదీయండి. ఖచ్చితంగా స్పందించి తీరాల. ఎందుకంటే ఇద్దరి మధ్యన అనుబంధం, అవినాభావ సంబంధం ఉంది కాబట్టి. ఇప్పుడు ఏ పరీక్షలైనా, పోటీ పరీక్షలైనా ప్రతి పరీక్షల్లో కూడా ఇప్పుడు ఎంసెట్ల ప్లేస్లు నీట్లు, జేఈలు ప్రతి దాంట్లో కూడా బురకా ధరించి వెళ్ళొచ్చు, అట్లాగే హిజాబ్ ధరించి వెళ్ళొచ్చు. వాళ్ళ మతాచారాల వ్యవహారంలో జోక్యం చేసుకోవట్లేదు. హిందువులకైతే మెళ్ళలో మంగళసూత్రాలు తీసేయాలి, చేతులకు గాజులు తీసేయాలి, లేకపోతే కనుక మెళ్ళలో గొలుసులు ఉండటానికి వీల్లేదు, చెవులకి దిద్దులు ఉండటానికి వీల్లేదు. ఏమిటి పద్ధతి? ఏమిటి సంస్కారం? తాళ్ళు ఉండటానికి లేదు చేతులు. నువ్వేమన్నా దాంట్లో ఏమన్నా కాపీయింగ్ ఉంటే చూపించు. దానికి నేను కొంతమంది అధ్యాపకులతో మాట్లాడే, టీచర్లతో మాట్లాడే, ఎందుకు అది పెడతారు అంటే, పరీక్ష రాసే సందర్భంలో గాజులు వేసుకుని ఉంటే ఆ గాజులు శబ్దం వస్తాయి అట రాసేటప్పుడు, గలగల శబ్దాలు. అది పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అట. మంగళసూత్రాలు ఇవి ఉంటే కనుక మెళ్ళలో ఒరుసుకుంటున్నప్పుడు ఇట్లా ఇట్లా కాస్త తీసుకునేటటువంటి సందర్భంలో అవి సౌండ్లు వస్తాయట. అది పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అట. వాళ్ళ అమ్మ దగ్గర ఏ తల్లిదండ్రులు, ఏ పిల్లలు చూడలేదా? లేకపోతే వాళ్ళ అక్క దగ్గర, వాళ్ళ చెల్లి దగ్గర చూడలేదా? ఎందుకు డిస్టర్బ్ అయిపోతారు? ఏం డిస్టర్బ్ అయిపోతారు అందులో? వాళ్ళు ఎవరన్నా అన్నారా మగ పిల్లలు అది తప్పని, దానివల్ల మేము డిస్టర్బ్ అవుతున్నామని? ఎందుకు ఈ అతి? కేవలం హిందూ సంప్రదాయాల విషయంలోనే మంగళసూత్రం తీయడం అంటే మొగుడు పోయినోడు అన్నటువంటి ఫీలింగ్, మొగుడు పోయినటువంటి సందర్భం అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అంత కీలకమైనటువంటి సందర్భంలో కూడా అవి కూడా తీయించుతున్నారు. అదేమంటే మీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి దీని మీద నిలదీయాలి హిందూ సంఘాలు. సోషల్ మీడియా క్యాంపైనే చేస్తారా? అవసరమైతే నిరాహార దీక్షలే చేస్తారా? లేదంటే కనుక ధర్నాలు రాస్తారో ఒకళ్ళని చెప్పను. ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి హిందూ సంఘం దీని మీద ఒక వినతి పత్రం ఇచ్చి నిరసనలు తెలియజేయాలా? ప్రతి రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థ, ఎస్పెషల్లీ పోటీ పరీక్షల దగ్గర నుంచి మామూలు పరీక్షల దాకా ఆడపిల్లల మీదన ఏదైతే హిందూ ఆడపిల్లలయ్యి ఇవేమీ తీయడానికి వీల్లేదు అని మనం గట్టిగా డిమాండ్ చేయగలిగితేనే మార్పు వస్తుంది.